రైట్. ముఖ్యమంత్రి భాష చూస్తున్నాం. మీరు చాలా భాష మీద పట్టున్న వ్యక్తులుగా తెలంగాణ యాసను గట్టిగా మాట్లాడే వ్యక్తులుగా దాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా పర్సనల్‌గా తిట్టుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు రోజు రోజుకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకోలే, కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలే, కేటీఆర్ మళ్ళా ఆయన అవుతాడు కానీ నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాడు. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో నేనే అవుతా అనుకున్నాడు. వీళ్ళు ఇద్దరికి తోయక తిట్టుకుంటాను తప్ప తిట్టుకోవాల్సినంత అవసరం లేదు. ఆయన ముఖ్యమంత్రిత్వం ఆయన అదృష్టం, దాన్ని కాపాడుకోవాలి తప్ప ఆయన తిడితే కరెక్ట్ కాదు. అయినోన్ని గౌరవించాలి తప్ప ఆయనని తిడితే ఈయనది కరెక్ట్ కాదు. బాలకసుమన్ లాంటి వాళ్ళు చెప్పుతో కొడతామని చెప్పులు చూపిస్తున్నారు. ఆయన సంస్కృతికి అది, ఆయన స్టాండర్డ్కి అది. బాలకసుమన్ పార్లమెంట్ మెంబర్ అయిండు, బాలకసుమన్ ఎమ్మెల్యే అయిండు. కానీ ఈ పదవులతోటి ఎదుగుడు కాదు కదా. పదవులు వచ్చినంత మాత్రాన ఎదగాలంటే కష్టమే కదా. ఆయన సంస్కృతికి అది, ఆయన స్టాండర్డ్కి అది, ఆయన స్థితికి అది. రేపు ఈయన మళ్ళీ ఎన్నికలకు పోతున్నాను అంటాడు కదా, పోతే వాళ్ళు ఏమంటారు, నువ్వెందుకు వస్తాను ఎవరో చెప్తాను కొడతా అంటే మంచిదా అనొచ్చునా వాళ్ళు అంటారు. అనిపించుకుంటాను ఈయనే. ఎవ్వరు ఏ లైన్లో పోతామో ఆ లైన్ మనకు ఎదురవుతుంది. ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే మనకు ఎదురవుతుంది తప్ప ఇంకోటి కాదు. మంచిది కాదు. నేను బాలకసుమన్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే తమ్ముడు చిన్నోడు, నాకు కూడా సన్నిహితంగా ఉండేది. తొందరపడద్దు, మిడిసిపడద్దు. మిడిసిపడ్డోళ్ళు ఏమైండ్లు, తొందరపడద్దు, మంచిది కాదు.